ఇది స్వామివారిని చూడగానే మోపిదేవి ఆలయంలో నాకు పొంగి వచ్చిన పద్యం. దీన్ని శార్దూలం ఛందస్సు అంటారు. మసజస తతగా అనేటువంటి గణాలు ఉంటాయి. 13వ అక్షరం యతి అంటారు. అల్లాడించితి అని 2వ అక్షరం లా కింద లావొత్తు రాశాం. చచ్చినట్టు మిగిలిన 3 పాదాలు లా కింద లావొత్తు రావలసింది. అందుకే అల్లాడించితి కల్లోలాగ్నుల మునిగియుంటిని వల్లీదేవవరూధిని సహిత అని చెప్పాం. లేత కుదరదు అక్కడ. ఎందుకు చెప్పాం? ఇదో కిటుకు. ఆయన వల్లీదేవి భర్త, అది పద్యంలో పెట్టాలి. అంటే వల్లీదేవవరూధిని అంటే శార్దూలం అవుతుంది. అంటే ఈ వల్లీదేవవరూధిని సహిత సుబ్రహ్మణ్యమూర్తి నతుల్ అనేది ముందు మనస్సులో ఆలోచించుకుని, వల్లి అనేది 4వ పాదం రావాలంటే ముందు అల్లాడించిదని రావాలి కదా అని మొదలుపెట్టాం. ఇదంతా ప్రణాళిక. దీని ముందు రావాలి. దేవుడి మీద పద్యం చెబుతున్నా దేవుడి పేరు రావాలి కదా, ఆయన భార్యల పేరు రావాలి కదా, లేకుండా ఉంటే ఎలాగా పాత పద్యం ఏదో చెప్పారంటారు. అందుకని రావాలి, ఆ దేవుడి పేరు రావాలి. వీరైతే ఊరి పేరు రావాలి, ఆ క్షేత్రం రావాలి. అప్పుడు ఆశువుగా చెప్పినట్టు లెక్క. దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా. ఇదంతా పోని భగవంతుడి దేవల్ల మాబోటిగాళ్ళకి సాధ్యమైంది. అంతకంటే విచిత్రంగా కాళిదాసుకు సాధ్యమైంది. అంతకంటే మహత్తరంగా శంకరాచార్యకి సాధ్యమైంది. సామాన్యులకి సాధ్యం కాకపోవచ్చు, మీరు కంగారు పడక్కల.